సరికొత్తగా చేపల కూర చేసుకున్నాను రండి. వాటిని క్లీన్ చేస్తున్నాడు పొద్దున్నే మా నాన్న. ఇంక మా నాన్న చేత షూట్ చేపిద్దాం నాన్న కొద్దిగా ఒకసారి మిమిక్రీ నాన్న అంటే చేసాడు. ఫాలో అవ్వండి, లైక్ చేయండి. చూడండి, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మరి మీరు ఎప్పుడు కూడా ఫాలో చేయట్లా. మీకు కూడా చేపలు చేయాలన్నా ఎలా చేయాలనేది కూడా నేను చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీరు కూడా ఇలాగే చేపలు చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా అలా షూట్ కంప్లీట్ చేసుకొని మన నేచర్ని ఒకసారి ఆస్వాదిస్తూ చూసేసరికి అంతా క్లీన్ చేసేసాం. ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దామని కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, టమాటాలు ఫస్ట్గా దాంట్లో వేసుకొని అలా నూనె పోసుకొని ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని నీట్గా వేరు చేసుకున్నాం కదా, వాటిని ఒకసారి కడుక్కొని దీంట్లో వరుసగా అన్నిటిని వేసేసి అన్నిటికీ కారం బాగా పట్టేటట్టు నీట్గా కలుపుకొని ఓ పక్కన చింతపండు కూడా నానబెట్టుకొని ఉన్నాం పక్కన. ఇది బాగా కలిసిందని చెప్పి దాన్ని బాగా కలవ పెట్టుకొని ఇంకా చింతపండు పులుసు కూడా దాంట్లో పోసుకోవాలి, ఎందుకంటే చేపలకి అదే మెయిన్ కాబట్టి. ఇంకా మసాలా దంచుకుందాం దినుసులు తీసుకొని మసాలా కూడా నూరటం అయిపోయింది. ఇంకా మనం పొయ్యి మీద పెట్టాం, ముందే చెప్పడం మర్చిపోయాము. అది ఉడకొచ్చేలకి ఇంకా మసాలా వేసేసి చిన్న కలిపెట్టుకోవాలి, ముక్క చెదరకుండా ఉండాలి చేపల కూర, అప్పుడే రుచి బాగా తెలుస్తుంది మనకి తినేటప్పుడు. ఇంకా అలా నీట్గా చిన్నగా సైడ్గా పులుసు అలా వేస్తే నీట్గా కలిసి ఇంకా కర్రీని అలా గిన్నెలు వేసుకొని మా తాతకి ఇచ్చేద్దామని మనం కొట్టుకెళ్ళటానికి స్టార్ట్ అయ్యి కొట్టుకెళ్ళేసి మా నాయనమ్మకి ఇచ్చేసి మన కొట్లో చూస్తే అన్ని సరుకులు నిండుగా ఉన్నాయి చూసేసి ఇంక మనం కూడా ఇంటికి వచ్చేసి ఫ్రెష్గా ఇంకా చేపల కూర వేడిగా టేస్ట్ చేద్దాం అని చెప్పి. కానీ బేసిక్గా చల్లారినాక బాగుంటుంది. మామూలు రేట్ బాగుందన్న సూపర్ తినేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఒకసారి.